జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేపో మాపో చనిపోయే వారితో యుద్ధం చేసి కేసులు పెట్టించుకోలేనంటూ హాట్ కామెంట్స్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి 73 ఏళ్లు, 2-3 ఏళ్లలో చనిపోయే వారితో కేసులు పెట్టించుకొని 4 ఏళ్లు జైల్లో కూర్చోలేనంటూ విమర్శలు గుప్పించారు. తాను ఎలాంటి వాడినో ప్రభాకర్ రెడ్డికి బాగా తెలుసంటూ కామెంట్స్ చేశారు. ఇలా ఒకరిని మించి మరొకరు వరుస విమర్శలు చేసుకుంటూ తాడిపత్రి పంచాయతీని తారాస్థాయికి చేరుస్తున్నారు. వానికి 74 ఏళ్ళు ఉంది. నేను ఊరుకుంటే 3 ఏళ్ళకి చచ్చిపోతాడు. చచ్చిపోయే వానితో నేను యుద్ధం చేసి అనవసరంగా వాడు చచ్చే నేను కేసులు పెట్టించుకొని నేను 3 నెలలు 4 నెలల లోపల వండుకునే దానికన్నా జరిగే పరిణామాలు వాడు చచ్చినాక ఒకసారి ఊహించుకోమను. మా వంశం ఈడ ఎట్లుంటుంది ఏం కథ అని వాడు ఊహించుకుంటే వానికే తెలుస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం నా దమ్ము ధైర్యము వాడు నా గురించి మొత్తం తెలుసు. లేకపోతే వాడేంటి చెప్తాడు పెద్దారెడ్డి కుటుంబం తప్ప వీళ్ళు రాజకీయాలు ఎవరైనా చేయొచ్చని వాడు శాసించుతాడు మా పార్టీలో. అంతేకాకుండా హైకోర్టు ఆదేశాల కంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలే పోలీసులకి ఎక్కువయ్యాయా అంటూ పెద్దారెడ్డి విమర్శించారు. గత 5 ఏళ్లలో ఏం చేశారో మర్చిపోయారా అంటూ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ వేశారు. చేసిన దౌర్జన్యాలే ఇవాళ ఈ గతికి కారణమంటూ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న సుమారు 8 గంటల పాటు రోడ్డుపై హై డ్రామాతో పెద్దారెడ్డి నిరసన చేపట్టారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత హైకోర్టులో విచారణ జరిగే ఛాన్స్ ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, తాడిపత్రి రాజకీయం తారాస్థాయికి చేరుతోంది. విమర్శలు ప్రతి విమర్శలతో పెద్దారెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డి అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. ఎవరూ తగ్గట్లేదు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టులో కూడా విచారణ జరిగే ఛాన్స్ ఉందా? సో ఓవరాల్ గా తాడిపత్రిలో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? రాధిక, అనంతపురం జిల్లా తాడిపత్రి పంచాయతీ పీక్ చర్యని చెప్పొచ్చు. సుమారుగా గత 6 ఏళ్లుగా కూడా ఇద్దరి మధ్య కూడా ఈ పంచాయతీ కొనసాగుతూనే ఉంది. ఈ పంచాయతీ ఇప్పుడైతే కింద హై లెవెల్కి చేరింది, ఒక స్థాయికి కూడా చేరింది చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న సుమారు 8 గంటల సేపు హైడ్రామా కొనసాగింది. హైడ్రామాలో భాగంగా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. 2-3 ఏళ్లలో చనిపోయే వాంతో నేనేంది పెట్టుకునేదంటే కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యల పట్ల జేసీ ఫ్యాన్స్ కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఏదైతే నిన్న నడి రోడ్డుపై నారాయణరెడ్డిపల్లి వద్ద నిరసన కూర్చున్నాడు, ఆ సమయంలో కూడా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనికి కౌంటర్గా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అయితే గత 5 ఏళ్ళలో నువ్వు చేసిన దౌర్జన్యాలు నీకు ఈ గది పట్టించాయి అంటూ కూడా నేను ఎక్కడ అడ్డుకోలేదు, దమ్ము ఉంటే రా ఒక్కనివే రా తెలుసుకుందామంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఈ ప్రతి సవాళ్ళ మధ్య కూడా పెద్ద ఎత్తున తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొందో. అయితే ఇవాళ హైకోర్టులో కంటెంప్ట్ కోర్టు పిటిషన్ వేయడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి రానివ్వట్లేదు తాడిపత్రి లేకంటూ కూడా ఇటు జిల్లా ఎస్పీపై అలాగే అక్కడ లోకల్ SHO సాయి ప్రసాద్ పై కూడా కంటెంప్ట్ పిటిషన్ వేస్తారు. ఇవాళ మధ్యాహ్నం పైన విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం కోర్టులో తీర్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు తీర్పు ఏం రానుంది, తీర్పు వస్తే తదుపరి కార్యాచరణ పెద్దారెడ్డి ఏ విధంగా ఉంటుంది, అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి దీనికి కౌంటర్ గా ఏం కార్యాచరణ ఉపయోగించుకుంటాడా అన్నది కూడా తీవ్ర ఒత్తుకాటుగా మరణించబట్టు ఈ విషయం ఇప్పుడు తాడిపత్రి ప్రజల్లో కానీ ఇటు తాడిపత్రి పోలీసుల్లో కూడా అనంతపురం జిల్లా పోలీసుల్లో కూడా తీవ్ర ఉత్కంఠాన్ని ఆసక్తిని రేకెత్తిస్తాయని చెప్పొచ్చు. నిన్న ఏదైతే సుమారుగా 6 గంటల వరకు కూడా పొద్దున్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30-6 గంటల వరకు కూడా నడి రోడ్డుపై కూర్చున్న పెద్దారెడ్డి పోలీసుల సూచనలతో రేపు మీకు వచ్చే తీర్పును బట్టి మిమ్మల్ని తాడిపత్రిలోకి ఎంట్రీ ఇప్పిస్తాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పడంతో ఆయన చేసేలేక వెనక్కి తిరిగి వెళ్ళాడు. దీంతో ఇవాళ ఏం జరగనుంది అనేది కూడా తీవ్ర ఉత్కంఠ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రాధిక, థ్యాంక్ యూ యోగానంద్. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డి అన్నట్లుగా ఉంది సిచ్యువేషన్. రేపో మాపో చనిపోయే వారితో యుద్ధం చేసి కేసులు పెట్టించుకోలేనంటూ హాట్ కామెంట్స్ చేశారు పెద్దారెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డికి 73 ఏళ్లు, 2-3 ఏళ్లలో చనిపోయే వారితో కేసులు పెట్టించుకొని జైల్లో కూర్చోలేనంటూ విమర్శలు గుప్పించారు పెద్దారెడ్డి. అయితే ఒకవైపు ప్రభాకర్ రెడ్డి కూడా చేసిన పనులకే ఈ గతి పట్టిందంటూ కూడా ఎక్కడా తగ్గకుండా ఒకరికొకరు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.